మామ అత్త ఓకే ఓకే సార్ రథం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ రథం జరుగుతుంది. చూడండి ఎంతమంది వచ్చారు. ఆడ పూజ చేస్తున్నారు. చాలా మంది వచ్చారు. ఇక్కడ మా పెద్ద మాజీ సర్పంచ్ పుడాంపల్లి. ఇది శ్రీ చైతన్య బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో. లాస్ట్ ఫ్లోర్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ బిల్డింగ్ ఓనర్ పేరు వచ్చేసి తిమ్మారెడ్డి మామ. నాకు మామ అవుతాడు. మా మేనత్త పేరు లక్ష్మీదేవి. ఇక్కడనే సుధాకర్ మామ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ది స్టార్ట్ చేశారు. మీరు కనపడుతుంది ఆ బిల్డింగ్ సుధాకర్ మామది. మామ చాలా ఫేమస్, మీకు కూడా తెలుసు. అక్కడ కిరణ్ మామ పోతుండు. మేనత్త సమంగా చదవలేదు, ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీకి ఇచ్చాం. ఇప్పుడు మా మేనత్త పేరు పైన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో వేలాది మంది స్టూడెంట్స్ చదివారు. ఒకప్పుడు నవోదయ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉండేది. ఇప్పుడు శ్రీ చైతన్య 1 1 2 2 2 3 3 3 రండి చదవండి అనే స్కూల్కి ఇచ్చారు. నేను కూడా శ్రీ చైతన్య కాలేజీలో చదివాను. అంతో ఇంతో సక్రమంగా ఉన్నానంటే వాళ్ళ క్రమశిక్షణ అని చెప్పుకోవచ్చు. ఒక 2 years వరకు చాలా స్ట్రాంగ్గా చదివాను. ఇంకా తర్వాత చూడొచ్చు, మనం లోపల ఉన్నాం. లోపల అందరూ బంధువులు వీళ్ళు కూర్చున్నారు వ్యక్తులు. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తే చూడొచ్చు ఆ లాస్ట్ వరకు పెద్ద బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఉంది పైనుంచి. ఇక్కడ తాగడానికి వాటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఎక్కుదాం. ఇక్కడ కరెంటుకి సంబంధించిన ఫీజులు ఇవి పెట్టారు. కరెంట్ బోర్డు అని చెప్పుకోవచ్చు. స్విచ్లు చూడండి. క్లాస్ రూమ్ ఎలా ఉందో, మంచిగా ఉంది. అక్కడ చిన్ని కృష్ణుడు ఉన్నాడు. ఇది ఒక క్లాస్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో. మనం ఇదంతా బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. క్లాసులు ఉంటాయి. ఇక్కడ వాళ్ళు స్టూడెంట్స్ ఈరోజు రథం ఉన్నదానికి వచ్చారు. కింది నుంచి మనం వ్యక్తులను చూద్దాం, ఎవరైనా చూస్తున్నారేమో మనల్ని. చూస్తున్నాం. ఈ 3వ ఫ్లోరే అంట లాస్ట్ ఫ్లోర్. మనకి ఇంకో ఫ్లోర్ ఉంది అనుకున్నాం. ఇక్కడ విద్యార్థులు వచ్చారు. మనం కొత్త క్లాస్ రూమ్ చక్కగా ఉంది. ఇక్కడనే విండో ఏర్పాటు చేసిండు. ఇక్కడ మెట్లు ఉన్నాయి ఎక్కడానికి. ఇక్కడ చూడండి చక్కగా ఉంది. మాస్టర్ ఇక్కడ వంట చేస్తుండు, చక్కగా చేస్తుండు. ఫ్రై చూడండి, గరం గరం. అన్న ఏం ఫ్రై అన్న ఇది? క్యాబేజ్ 65. ఇక్కడ రైస్ కూడా ఉంది. బగారన్నం రైస్, వైట్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ అంట. చూడండి వెజిటేబుల్స్ కనపడుతున్నాయి. క్యారెట్, అక్కడ గోడంబి అవి కనపడుతున్నాయి. చూడండి ఇవి పాపాడ్స్, తినడానికి బచ్చాలు. ఇక్కడనే నెయ్యి ఉంది, దాంట్లోకి వేసుకోవాలి. ఇక్కడ ప్లేట్లు ఉన్నాయి, ఫస్ట్ ప్లేట్లు తీసుకోవాలి. ఇక్కడ పాయసం, ఇక్కడ చట్నీ, ఇక్కడ పాపాడ్స్. ఇక్కడ మనకు ఇష్టమైన ఫ్రై. ఇది తొందరగా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కథం కథం. బనానాస్ చూడండి ఇంత పద్ధతిగా. ఇక్కడ అట్టిపండు, ఉదింకడ్డీలు, టెంకాయ కూడా కొట్టడం జరిగింది. మనం చూడొచ్చు. ఇక్కడ లైన్గా ఉన్నాయి. మనం ఏమేమి చేశారు అని ప్రత్యేకంగా చూపిస్తాను. ఇష్టమైన మజ్జిగ, దాంట్లో ఉల్లిగడ్డలు అవి వేశారు, మంచిగా ఉంటుంది. ఇది మన తెలంగాణ సాంబార్. చూడండి ఎంత మంచిగా వండారు. వెజిటేబుల్స్ కూడా వేశారు గరం గరం. ఇక్కడ మనం ఫ్రీడమ్ ఆయిల్తో వండారంట వంకాయ కర్రీ, గుత్తి వంకాయ అంట. తెలంగాణ ఫేమస్ అంట. ఈ అబ్బాయి మాట్లాడతారు. తెలంగాణ ఫేమస్ కర్రీ గుత్తి వంకాయ. ఇక్కడ పప్పు గురించి చెప్పడానికి ఒక అబ్బాయి వచ్చారు. బాబు పప్పు గురించి చెప్పు అబ్బాయి. పప్పు తెలంగాణలో చాలా ఫేమస్. ఏ చిన్న కార్యం జరిగినా పప్పు పెడతారు. కానీ పప్పులోకి ఏదైనా లేకుంటే మనం ఏం తినలేం. స్టఫింగ్. మళ్ళీ నువ్వు పప్పు అన్నం ఎప్పుడు పెట్టిస్తావు? నా 10 ఏళ్ళ తర్వాత జాబ్ కొట్టినాక. నీలాగా సక్సెస్ కావాలా. మనం ఏం సక్సెస్ కాలేదు కానీ ఇక్కడ చూడండి మిరపకాయలు వేశారు. ఆ మిరపకాయలు అనేటివి ఉత్తుతవి తింటే భలే ఉంటాయి. ఇంటికాడ మీరు ట్రై చేయండి. నేను బాగా తింటాను. ఈ మధ్యలో అలవాటు అయింది. అందరూ పప్పు అన్నం పెట్టండి అంటారు కానీ లాస్ట్ కాడ పోయినాక ముక్కలు ఎప్పుడు పెడతావు అని అడుగుతారు. ఇలా ఉన్నారు లోకం.
మనం ఇక్కడ పార్క్ కనపడుతుంది, పక్కనే గ్రౌండ్ కూడా ఉంది, ఇక్కడ దారి ఉంది, ఇక్కడ లాస్ట్ లో ఎండింగ్ కూడా ఉంది, ఇక్కడ పోవడానికి లేదు. మనం చూడొచ్చు చక్కని ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది ఉమెన్స్ డిగ్రీ కళాశాల నవోదయ సుధాకర్ మామది. ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేస్తుందంట, చాలా మంచిది. ఇక్కడనే ఖాళీ జాగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మరి ఎవరిది అనేది మనకు క్లియర్గా తెలియదు, గవర్నమెంట్ అది. ఇక్కడ రోడ్లు ఉన్నాయి చూడండి, అక్కడ ఇక్కడ ఇటు పోతే రోడ్డు, ఇక్కడనే మెకానిక్ షాపులు ఉన్నాయి, బండ్లు రిపేర్లు వస్తే ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు షోరూమ్స్ రానప్పుడు ఇక్కడ బాగా నడిచేది, ఇప్పుడు కూడా బాగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెకానిక్ల ఏరియా అని చెప్పుకోవచ్చు. చాలా మంది చూడొచ్చు. మనం బయట నుంచి ప్రిన్సిపల్ సార్ రూమ్ చూస్తున్నాం, లోపలికి వెళ్ళకూడదు, మనకు పర్మిషన్ లేదు. ఇక్కడనే అకౌంటెంట్స్ రూమ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలది బడి ఉన్నట్టుంది. ఇక్కడ పిల్లలు ఏమో చేస్తుర్రు. ఇక్కడ కూడా ఫస్ట్ క్లాస్ అంట, ఇగో ఇక్కడ సెకండ్ క్లాస్. పిల్లలందరికీ కిందనే పెట్టడం జరిగింది క్లాస్ రూమ్స్. గో కంప్యూటర్ ల్యాబ్ అంట. ఏదో ఉంది, కన్స్ట్రక్షన్ అవుతుంది, చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది, లోపల ఏముంది. ఇక్కడ ఏరియా వేరే ఏరియాకి వస్తుంది, ఎవరైనా పైనుంచి ఇటుక పిల్లలు వేస్తే కష్టం. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత ఖాళీ జాగా ఉంది, ఎంత ఖాళీ జాగానే. చూడండి, ఇది గవర్నమెంట్ ఆడిటోరియం అంట. అది స్టేజ్ వచ్చిన కొద్దిగా వివరంగా చెప్పండి చిన్న, ఎప్పటి నుంచి ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది? 1 year అవుతుందన్న. లాస్ట్ ఇయర్ నుంచి వస్తుందన్న. లాస్ట్ ఇయర్ నుంచి కడుతుండ్రా? అవునన్న. ఎప్పుడు అయిపోతా అంట? తెలియదన్న. అంటే ఎవరికి? కళాకారులకే, అంటే ఎవరైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇలాంటివి చేసే వాళ్ళకే ప్రోగ్రామ్స్ ఏమన్నా? ఎమ్మెల్యే వాళ్ళకన్నది. సభలేక మొత్తానికైతే గవర్నమెంట్కి కోసం వాడతారంట. అరే చూడండి పైన ఎంత మంచిగా రేకులు వేసారో, ఇలా మంచిగా చూడొచ్చు. అక్కడక్కడ సీట్లు వస్తాయని చెప్పారు మన పిల్లలు. కొద్దిగా పైకి పోదాం. ఇలా మనం పైకి వచ్చాం, చూడొచ్చు మనం ఎంత మంచిగా మందు తాగి ఇక్కడ బాటిల్ పడేయడం జరిగింది. ఇది కొద్దిగా మంచిగా తొందరగా కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది, కొద్దిగా తాళాలు లాకులు వేస్తే బాగుంటుంది సేఫ్టీ కోసం, మళ్ళీ లేకపోతే ఇబ్బంది అవుతుంది. చూడండి ఎక్కడ పడితే అక్కడ వైన్స్ సిగరెట్ డబ్బాలు కనపడుతున్నాయి, కవర్లు కనపడుతున్నాయి. నన్ను కూడా రాకుండా చేయండి, మళ్ళీ ఇది ఏం గేట్లు వేస్తారో ఏం వేస్తారో వేయండి. ఇక్కడ చాలా దారుణంగా ఉంది, ఓపెన్ ప్లేస్ ఇది, ఏం జరిగినా అడిగేతోళ్ళు లేరు. కొద్దిగా సిట్టింగ్ వేసేతోళ్ళకి మంచిది. అక్కడక్కడ వాటర్ బాటిల్స్ కనపడుతున్నాయి, అక్కడ దిగడానికి మెట్లు ఉన్నాయి. చూడండి సిగరెట్ డబ్బాలు ఉన్నాయి. మరి ఇది ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత మంచిది, ఎవ్వరు అడిగేతోళ్ళు లేరు. మీరు కవర్లు అవి ఇవి చూస్తుండ్రు, మందు గ్లాసులు, స్ప్రైట్ గ్లాసులు ఇలాంటివి చూస్తుండ్రు, వాటర్ బాటిల్ క్లియర్గా కనపడుతుంది. మనం ఇది తొందరగా కంప్లీట్ చేయండి సార్. ఇది వీడియో ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు పంపించండి. మీరు చూసేదంతా ఒకప్పుడు కూరగాయల మార్కెట్ ఉండేదంట, ఇప్పుడు చూడండి ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. మరి ఎందుకు పెండింగ్గా పెట్టారని మనకు తెలీదు. కలెక్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఇలా పెద్దవాళ్ళకి కోసం మీటింగ్ పెట్టుకోవడానికంట ఈ ఆడిటోరియం మనకి చెప్పారు. అండి ఇక్కడ మందు సీసాలు ఎలా పడేశారు, తాగడము, తినడము ఇవన్నీ జరుగుతున్నాయి. గుట్కాలు వేయడం, ఇక్కడ గుట్కాల పేపర్లు కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ వాల్మీకి గారు ఉన్నారు, వాల్మీకి గారు. ఇక్కడ వాల్మీకి సంబంధించిన ఫంక్షన్ హాల్ ఉన్నట్టుంది, కొద్దిగా మనకు సమంగా తెలియదు. ఇక్కడ పెద్ద జాగా ఉంది ఇక్కడ పోవడానికి. ఇక చూడండి గుట్కాలు క్లియర్గా కనపడుతున్నాయి, ఎవరు అడిగేతోళ్ళే లేరు, మంచిగా వచ్చి మంచిగా పోతున్నారు. గద్వాల్ పైన నుంచి ఇక్కడ ఆడిటోరియం నుంచి ఎలా ఉందో, ఇక్కడ వాల్మీకి సంబంధించిన ఆడిటోరియం ఉంది. ఇక్కడ చూడండి శ్రీ చైతన్య స్కూల్ ఉంది. అక్కడ చూడండి బిల్డింగ్లు ఎలా కనపడుతున్నాయి పైన నుంచి. ఇది ఆడిటోరియం చూడండి, రేకులు ఎంత మంచిగా కనపడుతున్నాయి, ఇటుక పిల్లలు. ఇవన్నీ తొందరగా కన్స్ట్రక్షన్ చేస్తే ప్రజలకు పనికి వస్తుంది, రాజకీయ నాయకులకు పనికి వస్తుంది, కలెక్టర్లకు పనికి వస్తుంది. మళ్ళీ తొందర చేయండి సార్, మేము తొందర చేయండి సార్.